జై శ్రీరామ్. మీ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్. బైబిల్ గురించి కొన్ని ముఖ్య విషయాలు మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాము. భారతదేశంలో హిందువులను పట్టి పీడిస్తున్న బైబిల్ అనే వైరస్. భారతదేశంలో హిందువులను పట్టి పీడిస్తున్న బైబిల్ అనే ఒక వైరస్. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం నుంచి 16వ వచనం దాకా బైబిల్లోని ఈ వైరస్ భారతదేశం అంతటా పాకిపోయింది. హిందూ గ్రంథాల్లో లేని యేసు, హిందూ గ్రంథాల్లో ఎక్కడ కూడా యేసు కనిపించాడు, బైబిల్లో మాత్రమే కనిపిస్తాడు. యేసు ఏ దేశపు వాడు? ఆయనకు అనగా యేసును మనం ఎందుకు విశ్వాసించాలి? యేసుక్రీస్తుని మనం ఎందుకు నమ్మాలి కదా? 2025 సంవత్సరాలు బ్యాక్ మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో బైబిల్ అడుగుపెట్టింది. తర్వాత నేడు రాజ్యాంగం పర్మిషన్ అడ్డం పెట్టుకొని సువార్త పేరుతో హిందువులను క్రైస్తవులుగా మత మార్పిడి చేసే పనిలో బిజీగా ఉన్నారు పాస్టర్లు. నేడు రాజ్యాంగము పర్మిషన్ ఇచ్చిందంటూ రాజ్యాంగం పర్మిషన్ అడ్డం పెట్టుకొని సువార్త పేరుతో హిందువులను క్రైస్తవులుగా మత మార్చే పనిలో పాస్టర్లు బిజీ అయిపోయారు, బిజీగా కూడా ఉన్నారని మన హిందూ సోదరులు గుర్తించాలి. పాస్టర్ సువార్తకు బలయ్యేది ఎవరో తెలుసా? పాస్టర్లు ప్రకటించే సువార్తకి బలైపోయేది ఎవరో తెలుసా? హిందువులే టార్గెట్. పాస్టర్లు సువార్తలు ఎవరికి ప్రకటిస్తారో తెలుసా? హిందువులకే, ముస్లింలకు మాత్రము కాదు. పాస్టర్లు సువార్త ఎవరికి ప్రకటిస్తారు కదా? హిందువుల దగ్గరికి వస్తారు. పాస్టర్లు సువార్తలు ఎవరికి ప్రకటిస్తారు? హిందూ గ్రామాల దగ్గరికి వస్తారు, హిందువుల దగ్గరికే వస్తారు. సువార్త హిందువులకు మాత్రమే ప్రకటిస్తారు. హిందువులు ఆల్రెడీ సనాతన ధర్మంలో చక్కగా ఉన్నారు కదా. హిందువులు సనాతన ధర్మం పాటిస్తూ తమ పనులు చేసుకుంటూ మంచిగా బతుకుతూ ఉన్నారు కదా. నిజంగా క్రైస్తవ్యము సత్యమైందైతే, నీతి గలిదైతే కదా, సనాతన ధర్మంలో ఉన్నటువంటి హిందువులు మార్చడానికి హిందువుల దగ్గరికి ఎందుకు రావాలి? హిందూ యొక్క గ్రామాల మీదకి ఎందుకు రావాలి కదా? కనుక పాస్టర్ల సువార్తకి ఎవరికి ప్రకటిస్తారంటే హిందువులకే ప్రకటిస్తారు సువార్త పాస్టర్లు. ముస్లింలకి మాత్రం ప్రకటించరు. ఎందుకంటే ముస్లింలు ఎవరో నమ్మరు, క్రైస్తవులు నమ్మరు, వాళ్ళు హిందువులు కూడా నమ్మరు. నమ్మినట్టు నటిస్తారు ముస్లిమ్స్, కానీ ఎవరికి వారు నమ్మరు. ఇది తెలుసుకోవాలి. భారతదేశం నాగరికత దేశం. ప్రపంచం ముందు ఎన్నడూ తలవంచిన దేశమే భారతదేశం. నేడు బైబిల్ అనే వైరస్ ముందు ఎందుకు తల ఉంచుతుందో తెలియడము లేదు. కిక్ బాక్సింగ్లో బ్రూస్ లీ, ప్రపంచ కింగ్ అలెగ్జాండర్ కదా. కిక్ బాక్సింగ్లో ఎవరో బ్రూస్ లీ, ప్రపంచ దేశాలని పాలించినటువంటి అలెగ్జాండర్ కదా, భారతదేశ చేతుల్లోని తన్నులు తిని అవమానం తట్టుకోలేక తిరిగి వెళ్ళి చనిపోయాడు. ఇది మీరు గుర్తించాలి. భారతదేశం మీదకి కిక్ బాక్సింగ్కి బ్రూస్ లీ వచ్చాడు కదా. ఎన్నో దేశాలు కిక్ బాక్సింగ్ చేసి మంచి పేరు సంపాదించాడు బ్రూస్ లీ. భారతదేశం వచ్చి కదా గుద్ద మీద తన్నించుకొని తన్నులు తిని వెళ్ళిపోయాడు. భారతదేశంలో ఉన్నటువంటి శౌర్యము, బలము చూపించేసరికి బ్రూస్ లీ కదా ముడుచుకొని వెళ్ళాడు. ప్రపంచాన్ని జయించినటువంటి ది గ్రేట్ అలెగ్జాండర్ భారతదేశంలోకి వచ్చి కదా గుద్ద పగల తన్నులు తిని అవమానం తట్టుకోలేక తన దేశం వెళ్ళి చచ్చిపోయాడు. గనుక భారతీయులకు ఉన్నటువంటి శౌర్యము, భారతీయులకు ఉన్నటువంటి బలము, భారతీయులకు ఉన్నటువంటి మేధస్సు, యుద్ధ నైపుణ్యత ప్రపంచ దేశాలకి తెలిసి వచ్చేటట్లు కదా ఆనాడు తెలియజేశారు. ఇది తెలుసుకోవాలి కదా. అంతటి ఘనత, శౌర్యం కలిగినటువంటి దేశమే భారతదేశము. హిందూ గ్రంథాల్లో యేసు గురించిన సమాచారం ఎక్కడ కనిపించదో లేదు కూడా. యేసు ఇశ్రాయేలు దేశంలో పుట్టినటువంటి వాడు, యోధా గోత్రికుడు. ఇది మన దేశకు సంబంధించిన వాడు కాడు. యేసుని నమ్మిన వారు ఎవరు కదా? యేసుని నమ్మిన వారు ఎవరు కూడా చరిత్రలో బ్రతికి బట్ట కట్టలేదు. యేసుని నమ్మినటువంటి వాళ్ళలో ఎవరు కూడా కదా బ్రతికి బట్ట కట్టినట్లుగా బైబిలే సాక్ష్యం ఇస్తూ ఉంది. యేసుని నమ్మినటువంటి వాళ్ళు యేసుని చంపేశారు. యేసుని నమ్మినటువంటి 12 మంది శిశువులను చంపేశారు.
కదా 12 శిష్యులతో పాటు ఆనాడు క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి కదా క్రైస్తవులందరిని కూడా చంపడం జరిగింది. అంతేకాకుండా మన భారతదేశంలో క్రైస్తవ్యం తీసుకున్నటువంటి చాలామంది కదా ప్రధానమంత్రి కాడి నుంచి ముఖ్యమంత్రి కాడి నుంచి గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా క్రైస్తవ్యం తీసుకున్నటువంటి వాళ్ళే చనిపోయినటువంటి వాళ్ళే. నేటికి కూడా చాలామంది క్రైస్తవ్యం తీసుకొని కూడా చనిపోతూనే ఉన్నారు కదా. యేసు నమ్మి చనిపోతూ ఉన్నారు వాళ్ళు. యేసుక్రీస్తు లోక రక్షకుడు అంటారు. నిజంగా యేసుక్రీస్తు లోక రక్షకుడు అయితే కదా ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూసినట్లయితే ఎవ్వరు కూడా రక్షింపబడలేదు, అందరూ కూడా చనిపోయినటువంటి వాళ్ళే. ఇది తెలుసుకోవాలి. యేసు శిష్యులు 12 మందితో పాటు బైబిల్లో ఉన్నటువంటి ప్రవక్తలు, యాజకులు, రాజులు అందరూ కూడా చనిపోయారు కదా. నమ్మినవాడు రక్ష పొందును, నమ్మనవానికి శిక్ష విధింపబడును. ఇది చాలా భయంకరమైనటువంటి వార్త. అది భారతదేశంలోకి మొట్టమొదట అడుగుపెట్టింది. యేసుక్రీస్తుని నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్షణ. యేసుని ఎవరైతే నమ్ముతారో రక్షింపబడతారు, ఎవరైతే నమ్మరో వారు శిక్షింపబడతారని అనుకుంటా భారతదేశంలో అడుగుపెట్టి భారతదేశంలోని కదా చాలామందిని చంపింది, చాలామందిని పేదవారిని చేసింది కదా. దాన్ని ప్రకటించేవాళ్ళు ధనవంతులు అయ్యారు, దాని యొక్క మతంలో చిక్కుకున్నటువంటి వాళ్ళంతా కూడా బీదలైపోయారు, దరిద్రం అనిపిస్తూ ఉన్నారు. కనుక భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి వైరస్ అని ఏదన్నా ఉందంటే అతి భయంకరమైన వైరస్ అది బైబిలు, యేసుక్రీస్తు మాత్రమే. యేసుని నమ్ముకుంటే ఏమి అనవసరం ఆయన నమ్మడం వేస్ట్, ఆ బైబిల్ని చదవడం వేస్ట్. ఆ బైబిల్ తీసుకెళ్ళి మోరీలో పాడేసిన మన భారతదేశానికి ఘనతే. ఇది ప్రతి భారతీయుడు కూడా తెలుసుకోవాలి. మన భారతదేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నదే బైబిల్ కదా, కుల మతాలను రెచ్చగొడుతున్నదే బైబిల్ కదా, అనేకమైనటువంటి గొడవలు పెడుతున్నదే బైబిల్. అది చదివినటువంటి వాడు ఉన్మాదిగా మారిపోతూ ఉన్నాడు. ఎవరైతే యేసుని నమ్మాడో ఆ బైబిల్ ఓపెన్ చేసి చదివాడో అప్పుడు మన భారతదేశానికి సంబంధించిన సంస్కృతి నాగరికత మీద నమ్మినటువంటి వాడు దాడి చేయడం మొదలు పెడతాం. గుళ్ళు కాడికి వచ్చి కదా బైబిల్కి సంబంధించిన అక్షరాలు రాయడం, వాల్ పోస్టులు అంటించడం, విగ్రహాలను పగలగొట్టడం, విగ్రహాలను దేశించడం కదా, ఇవన్నీ కూడా చేస్తారు. ఎవరైతే క్రైస్తవ్యం తీసుకున్న హిందువులు క్రైస్తవులుగా మారి ఎవరైతే క్రైస్తవంలోకి వెళ్ళారో వాళ్ళు ఇలా తయారవుతారు, మత ఉన్మాదులుగా. మత ఉన్మాది ఎవరు? హిందువులు గారు. ఆల్రెడీ వాళ్ళు వారి యొక్క మతంలోనే ఉన్నారు, హిందూ మతంలోనే ఉన్నారు, శుభ్రంగా ఉన్నారు. వాళ్ళు ఇంకొక మతం దగ్గరికి వెళ్ళి తమ మతం గురించి చెప్పుకుంటే అప్పుడు మత ఉన్మాది అని పేరు పెట్టారు. కనుక హిందువులు ఎప్పుడు కూడా మతోన్మాదులు కారు. ఎందుకంటే తమ మతం గురించి ఇతరులకు చెప్పడం లేదు కదా. ఇతరులకు చెప్తే మతోన్మాది అని హిందువులకి పేరు పెట్టాలి. మతోన్మాది ఎవరు? తనకు ఉన్నటువంటి మతాన్ని విడిచిపెట్టి వేరే మతం స్వీకరించి మళ్ళా తిరిగి వచ్చి ఇక్కడికి యేసుని ప్రకటిస్తున్నాడు కనుక వాడే మతోన్మాది, క్రైస్తవుడే మతోన్మాది. ఇది తెలుసుకోలేక వాడికి అర్థం కాక కదా హిందువుల దగ్గరికి వచ్చి మీరు మతోన్మాదులు అంటుంటారు. బుద్ధి లేనటువంటి వాడు, తెలివి తక్కువ వాడు. మతోన్మాది ఎవరు? నువ్వు ఉన్న హిందూ మతాన్ని విడిచిపెట్టావు, క్రైస్తవంలోకి వెళ్ళావు, ఆ యేసుగాడిని తీసుకొచ్చి హిందువులకు పరిచయం చేస్తున్నావు కనుక నువ్వు మతోన్మాదివి. హిందువులు మతోన్మాదులు ఎందుకు అవుతారు? హిందువులను మతోన్మాది అని ఎందుకంటారు? ఇది తెలుసుకోవాలి. కనుక మన భారతదేశానికి పట్టిన పేడ ఏంటంటే, అతి వైరస్ ఏంటంటే బైబిల్, యేసు. కనుక ప్రతి హిందువులు తెలుసుకోవాలి. నమ్మిన ప్రతి క్రైస్తవుడు కూడా సువార్త ప్రకటించడానికి ఎక్కడికి వస్తాడంటే హిందువులనే టార్గెట్గా చేసుకొని హిందువుల్ని మతం మార్చాలి, హిందువుల్ని క్రైస్తవులుగా మార్చాలి, గ్రామాలు జల్లెడ పట్టాలి. ఇదే పనిలో ఉంటారు బిజీగా. కనుక తెలుసుకోవాలి హిందువులు కదా. ఎప్పుడైతే క్రైస్తవం స్వీకరించినటువంటి క్రైస్తవులు హిందూ గ్రామాల మీదకి వచ్చి ఎప్పుడైతే సువార్త ప్రకటించడానికి హిందువుల దగ్గరకు వస్తారో కదా అప్పుడు హిందువులు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి వారికి బుద్ధి చెప్పి పంపించాలి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.